రాక రాక సంక్రాంతికి వచ్చాడు రెబల్ స్టార్. కానీ సినిమా నిరుత్సాహపరిచింది. చేతిలో ఇంకా చాలా చిత్రాలు ఉన్నాయి. కానీ మళ్ళీ ప్రభాస్ దర్శనం కావాలంటే అభిమానులు వచ్చే ఏడాది మార్చి వరకు వెయిట్ చేయాల్సిందే. కనీసం మొన్న రిలీజ్ అయిన సినిమా బ్లాక్ బస్టర్ అయినా ఆ కిక్కు వేరేగా ఉండేది. ఇప్పుడు ఏడాది దాటి రెబల్ కొత్త సినిమా విడుదల కోసం వెయిట్ చేయాలని డీలా పడిన డై హార్ట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు ఫౌజీ డైరెక్టర్. త్వరలోనే రెబల్ ను మళ్ళీ థియేటర్స్ లోకి తీసుకొచ్చే బాధ్యతను తీసుకున్నాడు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ సంక్రాంతికి విడుదలై నిరాశపరిచింది. కొన్ని రూపాయల బడ్జెట్ అలాగే రెబల్ స్టార్ డేట్స్ వృధా అయిపోయాయి. వీటి గురించి ప్రభాస్ కు ఎలాంటి చింత లేదు. అభిమానులను అలరించలేకపోయాను అనే బాధ మాత్రం ఉండిపోయింది. అందుకే దసరాకు మళ్లీ కలుద్దాం అంటున్నాడట. సీతారామం దర్శకుడు ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఫౌజీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా పండుగ కానుకగా అంటే అక్టోబర్ 15కు థియేటర్స్ లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. అదే నిజమైతే అంతకంటే ఏం కావాలి అంటున్నారు రెబల్ అభిమానులు. ఆజాద్ హిందూ ఫౌజ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా ఇమాన్వి నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రభాస్ ఈ ఏడాది 3 చిత్రాల్లో నటించాలని డిసైడ్ అయిన న్యూస్ పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. చేతిలో ఉన్న ఫౌజీని దసరాకు రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. అలాగే ఆల్రెడీ సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ పట్టాలెక్కింది. ఇక ఫిబ్రవరి నుంచి కల్కి 2 షూటింగ్ లో భాగం కాబోతున్నాడు. మొత్తంగా 3 పాన్ ఇండియా చిత్రాలను పరుగులు పెట్టించాలని రెబల్ డిసైడ్ అయ్యాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.